అర్థమెటిక్లో ఈరోజు మనం యావరేజ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా కూడా మనకు అది మ్యాథ్స్ విద్యార్థులు కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కానీ ముందుగా మనం అర్థమెటిక్ స్టార్ట్ చేసే ముందు నెంబర్స్ గురించి మనం తెలుసుకుంటుండాలన్నమాట. నెంబర్స్ అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ ఏంటిది, ఈవెన్ నెంబర్స్ ఏంటిది, అంటే సహజ సంఖ్యలు కానివ్వండి, మనకు సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, ఇలా అన్ని నెంబర్ల గురించి మనం చూసిన తర్వాత మనకు అర్థమెటిక్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. కాబట్టి బేసిక్స్ ఫస్ట్ మనం చూసుకున్న తర్వాత మన సబ్జెక్టు విషయానికి వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా ఎవరైనా మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కూడా నెంబర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెంబర్స్ అన్ని చూసుకున్న తర్వాతనే మన సబ్జెక్టుకి వెళ్ళాలన్నమాట. సో రైట్, ఈరోజు మనం అర్థమెటిక్లో యావరేజెస్ చూద్దాం. మనం యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీ బిట్స్ ఉంటాయి అన్నమాట. మనకు జనరల్గా ప్రతి క్వశ్చన్ మన జనరల్గా నిత్య జీవితంలో జరుగుతున్న దానికి అనువదించుకొని చేసుకున్నట్లయితే ఇదొక క్వశ్చన్, ఇదొక చాప్టర్, ఇదొక సబ్జెక్ట్ అనుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంటాయి అన్నమాట. జనరల్ ఇప్పుడు సపోజ్ మనకు 10th క్లాస్లో 480 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. 480 మార్కులు 6 సబ్జెక్టులకు పంచుకుంటే 80 మార్కులు అనమాట. యావరేజ్ ఎంత అంటే 80 మార్కులు అని అంటాం మనం, 80% అని అంటాం అనమాట. ఇక ఇలాంటివే మనకు ఉంటుంటాయి అనమాట. దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్గా ఇస్తుంటాడు అనమాట. కాన్సెప్ట్ మాత్రం ఇలానే ఉంటుంది. ఆయన అడిగితే మనకు క్వశ్చన్ ఏం అడగవచ్చు మనం? యావరేజ్ ఎంత అని అడుగుతాడు, అంటే సరాసరి ఎంత అని అడుగుతాడు, లేదా సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు, లేదంటే మొత్తం ఎంత అని అడుగుతాడు అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనకి లెక్కలన్నీ కూడా ఉంటాయి అనమాట. దీనికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సరాసరి ఈక్వల్స్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దీని నుంచి మనం అన్ని సూత్రాలు తయారు చేసుకుంటాం. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్ అనమాట. సో ఇందులో సరాసరి అంటే మనకు రాసుల సంఖ్య కనుక్కోవాలనుకోండి. రాసుల సంఖ్య ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై సరాసరి. రాసుల మొత్తము బై సరాసరి. దీన్నే మనము షార్ట్ ఫామ్లా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ రాసుల మొత్తము ఈక్వల్స్ టు రాసుల మొత్తం ఈక్వల్ టు సంఖ్య ఇంటూ సరాసరి. సంఖ్య ఇంటూ సరాసరి అనమాట. మనము షార్ట్ ఫామ్లో రాసుకున్నట్లయితే యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్స్ అనమాట. సమ్ బై నెంబర్స్. సో మనం సంఖ్య ఈక్వల్స్ టు నెంబర్స్ ఈక్వల్స్ టు సమ్ బై యావరేజ్ అనమాట. నెక్స్ట్ రాసుల మొత్తం సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లోకి వచ్చినట్లయితే మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి అన్నాం. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో మొదటి 100 సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏంటివో తెలిస్తేనే కదా మనం అవేంటివో చెప్పగలం మనం. కాబట్టి బేసిక్స్ ఒకసారి చూసుకోవాలి మనం. సో సహజ సంఖ్యలు అన్నాడు. మొదటి 100 సహజ సంఖ్యలు. సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిది మనకు? సమ్ ఈక్వల్స్ టు n ఆఫ్ n ప్లస్ 1/2. n ఆఫ్ n ప్లస్ 1/2. సో n అంటే ఇక్కడ 100 అన్నాడు కాబట్టి 100 తీసుకుంటే 100 ప్లస్ 1/2. సో 100 ఇంటూ 101/2 ఈక్వల్స్ టు ఇది 50 ఇంటూ 101 ఈక్వల్ టు 5050. ఇది సమ్ అన్నమాట. సో నెంబర్స్ ఎన్ని సార్ ఇక్కడ మనకు? 100 నెంబర్స్ అనమాట. యావరేజ్ అంటే ఏమనుకున్నాం మనము? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనమాట. రాసుల మొత్తం వచ్చేసి ఎంత ఇక్కడ మనకు? 5050 అనమాట. 5050. సో నెంబర్స్ వచ్చేసి ఎన్ని? 100. సో ఇక్కడ మనకు ఇందులో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 2 జీరోస్కు 2 డెసిమల్స్ వస్తాయి. అంటే ఫైనల్గా నీ ఆన్సర్ వచ్చేసి 50.5 లేదా 50.50 అని కూడా అనవచ్చు అనమాట. సో రైట్, ఇక్కడ మనకి ఇందులో ఇలా కాకుండా మనకు ఇంత చేయడానికి అంత టైం ఉండదు మన కాంపిటేటివ్లో. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎలా చేసుకోవచ్చు అంటే సహజ సంఖ్యలో అన్నాడు. సో 1 2 3 4 5 అప్ టు మనకు 100 వరకు అన్నాడు. ఇందులో మనకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వరుస క్రమం ఇచ్చినప్పుడు ఈక్వల్గా డిఫరెన్స్ అంటే ప్రక్క నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ కనుక ఈక్వల్గా ఉంటే, ఇక్కడ గ్యాప్ చూడండి సార్, 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. అలా ఈక్వల్గా డిఫరెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఈక్వల్గా డిఫరెన్స్ కనుక వస్తే, డిఫరెన్స్ ఈక్వల్గా కనుక ఉంటే స్టార్టింగ్ నెంబర్ and ending number by 2 is the average అనమాట. ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ ద యావరేజ్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1 అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 100 అనమాట. సో 1 + 100/2 అంటే 101/2. 101/2 అనకూడదు. 101లో హాఫ్ అంటే ఈజీగా అర్థమవుతుంది మనకు. సో 101లో హాఫ్ అంటే ఎంత మనకు? 50.5 ఈజ్ ద ఆన్సర్. 50.5 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, ఏదైనా వరుస క్రమం ఈక్వల్గా డిఫరెన్స్ ఉంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ ఎనీ సిరీస్ అనమాట. సో రైట్, నెక్స్ట్
1 నుండి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి అన్నాడు. సేమ్ ఫస్ట్ మన షార్ట్ కట్ ఏమన్నా అప్లై చేయబడుతుందా అనేది చెక్ చేసుకుందాం. తర్వాత మనం ఒకవేళ పని చేయలేదనుకోండి, అప్పుడు మనం నార్మల్గా మన నార్మల్ ప్రొసీజర్ అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్యకు వెళ్తాం అనమాట. సో సరి సంఖ్యలు అన్నాడు. సో ఈవెన్ నెంబర్స్ తీసుకున్నట్లయితే సో 2, 4, 6, 8 అప్ టు ఎక్కడి వరకు 100 వరకు అన్నాడు. ఇక్కడ చూడండి మనకు గ్యాప్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, మధ్యలో 2 ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఉంటుంది. సో కాబట్టి మనం అప్లై చేసుకోవాలంటే కండిషన్ ఏం పెట్టుకున్నాం, మనం ఈక్వల్గా డిఫరెన్స్ ఉండాలి అని అనుకున్నాం. ఫస్ట్ నెంబర్ 2, లాస్ట్ నెంబర్ 100 అంటే యావరేజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్గా తీసుకోవచ్చు. సో 102/2 అంటే 102/2 అనకూడదు, అంటే బై 2 అంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సగం అని అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 102లో సగం అంటే ఎంత సార్ ఇక్కడ? సో 51 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 51 ఈజ్ ద ఆన్సర్. 1 నుండి 100 వరకు గల సరి సంఖ్యల యొక్క సరాసరి ఈవెన్ నెంబర్స్. రైట్. నెక్స్ట్ మొదటి 75 బేసి సంఖ్యల సగటు అన్నాడు. సో మొదటి 75 బేసి సంఖ్యలు ఇక్కడ మనకు 1 నుండి 75 కాదు, గమనించాలి, ప్రశ్న కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 నుండి 75 వేరు, 1 నుండి 75 వేరు, మొదటి 75 వేరు. ఇప్పుడు సపోజ్ మొదటి 5 బేసి సంఖ్యలు రాయండి అని అన్నాం అనుకోండి. మొదటి 5 సంఖ్యలు బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 ఇలా రాస్తాం మనం. మొదటి 5 బేసి సంఖ్యలు రాయమంటే అంటే ఎక్కడి వరకు వెళ్ళాం మనం? 1 నుంచి 10 వరకు వెళ్తే అప్పుడు మీకు 5 బేసి సంఖ్యలు వచ్చాయన్నమాట. 10 నెంబర్లలో సగం బేసి సంఖ్యలు ఉంటాయి, సగం సరి సంఖ్యలు ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు 5 నెంబర్స్ మనకి ఇందులో వచ్చాయి కదా. అలాగే 75 బేసి సంఖ్యలు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఇది ఫిఫ్త్ నెంబర్ అనమాట. ఫిఫ్త్ నెంబర్ అంటే ఇది అంటే అప్ టు 10 వరకు. ఇప్పుడు ఎన్ వాల్యూ ఇక్కడ ఎంత? 5 కదా. ఇక్కడ ఎన్ వాల్యూ 5 రావాలి అని అంటే నువ్వు అప్ టు 10 వరకు వచ్చావు. అలాగే ఎన్ వాల్యూ అంటే 75 బేసి సంఖ్యలు రావాలంటే నువ్వు ఎంత దూరం వెళ్ళాలి? అప్ టు 150 వరకు వెళ్ళాలి మనం. 10లో సగం బేసి సంఖ్యలు ఉంటాయి, సగం సరి సంఖ్యలు ఉంటాయి. అలాగే 75 బేసి సంఖ్యలు రావాలంటే నువ్వు 150 దగ్గరికి వెళ్తే నీకు సగం బేసి సంఖ్యలు వస్తాయి అన్నమాట. రైట్. 150 అంటే ఇక్కడ 1, 3, 5, 7 అప్ టు ఎక్కడి వరకు? 149 వరకు రాస్తాం. ఇవి బేసి సంఖ్యలు అప్ టు 150 అనమాట. 150 చెప్పలేదు కదా సార్ అంటే 150 చెప్పలేదు, 75 బేసి సంఖ్యలు. ఇక్కడ చూడండి 5 బేసి సంఖ్యలు అంటే నువ్వు 9 వరకు వెళ్ళావా లేదా చెప్పండి. సో అలాగే ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనం చేయాల్సింది యావరేజ్ అనగానే మనకు ఫస్ట్ మన షార్ట్ కట్ ఏమైనా పని చేస్తుందా చూసుకోవాలి. ఒకవేళ పని చేయలేదనుకోండి రాసుల మొత్తమే రాసుల సంఖ్య చేసుకుందాం మనం. సో రైట్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత సార్? ఇది 2, ఇది 2, ఇది 2 అంటే ఈక్వల్గా డిఫరెన్స్ ఉంది కదా. ఈక్వల్గా డిఫరెన్స్ ఉన్నప్పుడు మన షార్ట్ కట్ అప్లై చేయబడుతుంది కదా. ఫస్ట్ నెంబర్ 1 అండ్ లాస్ట్ నెంబర్ 149. 1 + 149/2 అంటే ఎంత? 150/2 అంటే ఎంత? 150లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 75. సో 75 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఆడ్ నెంబర్స్ అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్ 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుండి 3 అంకెలలో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల సరాసరి అన్నాడు. లీస్ట్ 3 డిజిట్ నుంచి గ్రేటెస్ట్ 3 డిజిట్ వరకు మనకేంటిది? ఆడ్ నెంబర్స్ అడిగాడు. 3 అంకెలలో చిన్న సంఖ్య అంటే ఎక్కడిది? ఇక్కడ మనకు 100. పెద్ద సంఖ్య అంటే ఎంత? 999. ఇందులో ఏ నెంబర్ కావాలట అతనికి? మనకేమన్నాడు? ఆడ్ నెంబర్స్ అన్నాడు, అంటే బేస్ సంఖ్యలు అన్నాడు. సో బేస్ సంఖ్య అంటే ఇక్కడ 101, నెక్స్ట్ 103 ఇలా మొదలై లాస్ట్కి వచ్చేసరికి 999 వరకు వెళ్తుంది. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మన షార్ట్ కట్ ఏమైనా అప్లై చేయబడుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాలేదనుకోండి నార్మల్ సమ్ బై నెంబర్స్ వేసుకుందాం మనం. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2 వస్తుంది. మధ్యలో 2 వస్తుంది, చివరికి కూడా 2 వస్తుంది. అంటే ఈక్వల్గా డిఫరెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు మన యావరేజ్ సూత్రం పనిచేస్తుంది. సో యావరేజ్ సూత్రం ఏం పెట్టుకున్నాం? ఈక్వల్గా ఉన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. స్టార్టింగ్ నెంబర్ ఎంత? 101 అండ్ ఎండింగ్ నెంబర్ ఎంత? 999/2 ఈజ్ ద యావరేజ్. అనగా ఎంత వస్తుంది? 1100/2 అంటే ఎంత? 550/2 అనకూడదు, అంటే అనొచ్చు కానీ అలా అంటే కొంచెం లెక్కలాగా అనిపిస్తుంది. 1100 ఇద్దరం పంచుకుందాం అనుకోండి, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 550 వస్తుంది అనమాట. సో రైట్, 550 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. నెక్స్ట్ మొదటి 5 ఆభాజ్య సంఖ్యల సరాసరి అన్నాడు. ఆభాజ్య సంఖ్యలు అంటాడు. ఆభాజ్య సంఖ్యలు అంటే ఇవేంటివి అనుకోవద్దు. ఒకవేళ మనం ఇట్లా తెలుగు అచ్చ తెలుగు పదం ఇచ్చినప్పుడు తెలుగు పదం ఏమన్నా మీరు మర్చిపోతే ఇంగ్లీష్ పదాలను చూడండి, ఇంగ్లీష్ టర్మ్స్ చూడండి. అదేంటిది? ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. సో ప్రైమ్ నెంబర్ ఇది.
సో ప్రైమ్ నెంబర్స్ అనమాట. మన ప్రధాన సంఖ్య అంటే మనందరికీ అర్థమవుతుంది, కానీ ఆభాజ్య సంఖ్య అని అంటాడు. ఆభాజ్య సంఖ్య అంటే ఇదేదో సంఖ్య అని అనుకున్నారు. కాబట్టి మనకు తెలుగు వర్షన్ అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవాలి. ముందుగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ తయారవుతుంది, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే తెలుగు క్వశ్చన్ అర్థం కాదు, అలాంటప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చదువుకోవాలి మనం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ తెలుగు అయితే కంపల్సరీ ఉంటుంది కదా మనకు. సో రైట్, ప్రైమ్ నెంబర్స్ అనమాట. మొదటి 5 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో ప్రైమ్ నెంబర్స్లలో లీస్ట్ ఎంత అంటే 1 లీస్ట్ కాదు, 2 ఈజ్ ద లీస్ట్ అనమాట. ఎందుకు 1 లీస్ట్ కాదంటే ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటిది? హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్, 2 కారణాంకాలు ఉన్న వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 1 అనుకోండి, 1కి 1 కారణాంకం ఉంటుంది. సో 2 ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ ఇలా ఉంది. సో 1 2 3 4 ఉంది. 1 యొక్క కారణాంకాలు అంటే కట్ చేసే నెంబర్లు అనమాట. 1 2కు కారణాంకాలు అంటే 1 and 2, 3కి ఏంటిది 1 3, నెక్స్ట్ 4కి ఏంటిది 1 2 4 వస్తుంది. ఇక్కడ ప్రధాన సంఖ్య అంటే డెఫినేషన్ ఏంది? 2 కారణాంకంలో కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్య అని అంటాం మనం. ఓన్లీ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ అనమాట. 2 కంటే ఎక్కువ ఉన్న పనికి రాదు, 2 కంటే తక్కువ ఉన్న పనికి రాదు. అంటే 1కి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, అంటే ఇది కాదన్నట్టు. ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు. అంటే ఓన్లీ 2 ఉండాలి. ఆ 2లో ఏమేమి ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. 1 మరియు దానికి అదే ఉండాలన్నమాట. సో కాబట్టి లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే 2. సో 2 ఈజ్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11 అవుతుంది. మన షార్ట్ కట్ అప్లై చేయబడుతుందా చూద్దాం. ఇక్కడ ఎన్ని నెంబర్లు అడిగాడు? మనల్ని 5 నెంబర్స్ అడిగాడు. సో 5 నెంబర్లు మనం తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏంటిది? మన షార్ట్ కట్ అప్లై చేయబడాలంటే ఈక్వల్గా డిఫరెన్స్ ఉండాలని అనుకున్నాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. మనకి ఈక్వల్గా ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేద్దాం సార్ అంటే మనం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేసుకుందాం. సో రైట్, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్. ఇప్పుడు సమ్ ఎంత వస్తుందో చూడండి, టోటల్ అనమాట. సో 2 + 3 + 5 + 7 + 11 ఎంత అవుతుంది? ఇది 28. సో ఎన్ని సంఖ్యలు ఇవి? మొత్తము 5. సో యావరేజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము? సమ్ బై నెంబర్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సమ్ వచ్చేసి 28/5. ఎప్పుడైనా కూడా 5 చే భాగించాల్సి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే, సో 5 చే భాగించాలంటే సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్. సో 51ని 5 చే భాగించాల్సి వస్తే 51 డబుల్ ఎంత మనకు? 102, అంతే కదా. దీనికి ఒక డెసిమల్ పెట్టుకుంటాం 5 చే భాగించాల్సి వస్తే. సో 72/5 చేయాల్సి వస్తే 72 డబుల్ ఎంత? 144. 144కు ఒక డెసిమల్ పెట్టుకుంటాం. ఎప్పుడు ఇది 5 చే భాగించాల్సి వస్తే ఏ నెంబర్ అయినా సరే 28 డబుల్ ఎంత? 56. 56కు ఒక డెసిమల్ పెట్టుకుంటాం. సో అలా అనమాట. 5.6 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ బి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 1 నుండి 100 వరకు గల 3 యొక్క గుణిజాల సగటు అన్నాడు. 3 మల్టిపుల్స్ అన్నాడు. 3 యొక్క గుణిజాలు అంటే 3 ఎక్కంలో వచ్చే నెంబర్లు అనమాట. సో 3 యొక్క గుణిజాలు అంటే 3 6 9 12 15. సో అప్ టు ఎక్కడి వరకు? 100 వరకు అన్నట్టు 99 అనమాట. అప్ టు 99. ఇప్పుడు మనం ఏదైనా ఇలా వరుస క్రమం ఇచ్చాడు అని అంటే మన షార్ట్ కట్ ఏమైనా పనిచేస్తుందా అనేది మనం చెక్ చేయాలి. సో ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్? 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3. ఇక్కడ ఎంత వచ్చింది? 3. ఎక్కడైనా కూడా 3 ఉంటుందా లేదా? అంటే మన షార్ట్ కట్ అప్లై చేయబడుతుంది అన్నట్టే కదా. ఈక్వల్గా డిఫరెన్స్ ఉంటే మనం అప్లై చేయొచ్చు అన్నట్టు. రైట్, ఈక్వల్గా ఉంది కాబట్టి అప్లై చేయొచ్చు. అప్లై చేయడం అంటే ఏంటిది? ఫస్ట్ నెంబర్ 3, లాస్ట్ నెంబర్ ఏంటిది? 99. 3 + 99/2 అంటే 102/2 అంటే ఎంత? 51. 51 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరములు. వారితో తరగతి ఉపాధ్యాయుడి వయసు కలపగా సగటు వయసు 15 సంవత్సరములు అయినది. అయినా తరగతి ఉపాధ్యాయుడి వయసు ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకిందులో తరగతిలో మనకు ముందుగా ఉన్నది టీచర్ రాకముందుకున్న సంఖ్య ఎంత ఉంది అంటే 30 మంది ఉన్నారు. సో వాళ్ళ సగటు ఎంత చెప్పాడు? మనకు 14 చెప్పాడు. సో మనం టీచర్ వచ్చిన తర్వాత ఏమైందంట? ఇక్కడ 15 సంవత్సరాలు అయింది. ఇవి మనకు 15 ఇయర్స్ అయిందన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. సో నెంబర్స్ ఇంటూ యావరేజ్ వేస్తే సమ్ వస్తుంది. అంటే సంఖ్య ఇంటూ సరాసరి మల్టిప్లై చేస్తే రాసుల మొత్తం వస్తుంది అనమాట. సంఖ్య ఇంటూ సరాసరి మల్టిప్లై చేస్తే మొత్తం వస్తుంది. సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎంత సమ్? ఇక్కడ ఇది 30 మెంబర్స్ ఇంటూ ఎంత? 14 ఈక్వల్స్ టు 420 అవుతుంది. 420 ఇది ఓల్డ్ టీచర్ రాకముందుకు మనం చూసుకున్నట్లయితే. టీచర్ రాకముందుకు మనం 30 మంది కాబట్టి 30 మంది విద్యార్థుల సగటు 14, వాళ్ళ టోటల్ వచ్చేసి 420 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీచర్ వచ్చిన తర్వాత దీన్ని ఏం పేరు పెట్టుకుందాం? న్యూ. నీ ఇష్టం, ఆ పేర్లు పెట్టాలని ఆయన ఏం చెప్పాడు, మన కన్వీనియంట్ ప్రకారం మనం పెట్టుకుంటాం. సో రైట్. సో ఇప్పుడు మన టీచర్ రాగానే 30 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య 31 అవుతుందా లేదా? 31 అవుతుంది.
ఇప్పుడు సరాసరి ఎంత అవుతుందని చెప్పాడు, 15 సంవత్సరాలు అయింది సార్ అని అన్నాడు. 15 సంవత్సరాలు అంటే 31 × 15 మల్టిప్లై చేస్తే 465 అవుతుంది. అంటే టీచర్ రాకముందుకు మనం 420 ఉన్నాం, టీచర్ వచ్చిన తర్వాత 465 అయింది. అంటే టీచర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత అంటే 45. ఈ 45 ఎవరు సార్ అంటే లాస్ట్కి వచ్చిన పర్సన్, ఆయన టీచరే కావచ్చు, వార్డెనే కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు. లాస్ట్కి వచ్చిన పర్సన్ పేరు, లాస్ట్కి వచ్చిన పర్సన్ యొక్క వయసు అవుతుందన్నమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన 10th క్లాస్లో మార్కులు ఎక్సెప్ట్ హిందీ ఇంకా కలపలేదు మనం. హిందీ కలపకుండా 400 మార్కులు అంటే 5 సబ్జెక్ట్స్లో. హిందీ కలిపినాం సార్, హిందీ కలిపితే ఏమైంది 460 మార్కులు వచ్చింది. అప్పుడు 6 సబ్జెక్టులలో. అంటే దీని అర్థమైంది హిందీ కలపకపోతే 400, హిందీ కలిపితే 460. ఈ పెరిగిన 60 అనేది హిందీ అయినా కావా చెప్పండి. సేమ్ అనమాట. టీచర్ రాకముందుకు మనం 420 ఉన్నాం, టీచర్ రాగానే 465 అయింది. అంటే టీచర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత అంటే 45. ఈ 45 ఎవరు అంటే లాస్ట్కి ఎవరైతే వచ్చారో ఆయనది అనమాట. సో 45 ఈజ్ ఆన్సర్. ఒక కంపెనీలోని 5 ఉద్యోగస్తుల సగటు 1400 రూపాయలు. ఒకవేళ మేనేజర్ నెల జీతం కలపగా సగటు 1600 రూపాయలు పెరిగినది. అయినా మేనేజర్ యొక్క జీతము సంవత్సరానికి ఎంత అని అన్నాడు. సేమ్ యాజ్ టీస్ అనమాట. ఇక్కడ మనకి ఇంతకుముందు ఏజ్ లాగా ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇక్కడ ఏం చెప్పాడు, మన ఉద్యోగము శాలరీ అని చెప్పాడు. ఏజ్ చేసినా కూడా ఒకటే అనమాట. మనం చేయాల్సింది యావరేజెస్లో 3 ఉంటాయి. సరాసరి ఈక్వల్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నెక్స్ట్ సంఖ్య కావాలంటే సమ్ము బై అంటే రాసుల మొత్తం బై సరాసరి. నెక్స్ట్ రాసుల మొత్తం కావాలంటే మాత్రం నెంబర్స్ ఇంటూ సరాసరి వేసుకుంటాం. అదే ఉంటుంది ఇక్కడ మొత్తం కనుక్కుంటున్నాం. అంటే ఇంకా మేనేజర్ను కలపక ముందుకు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇక్కడ 5. సరాసరి ఎంత చెప్పాం, సో 1400. అంటే మేనేజర్ కలపక ముందుకు పాత వాళ్ళు, ఓల్డ్ అని పేరు పెట్టుకుందాం దీన్ని. ఓల్డ్ అంటే పాత వాళ్ళు 5 యొక్క సరాసరి 1400 రూపాయలు, అనగా 7000 రూపాయలు అనమాట. 7000 రూపీస్. ఇంకా మేనేజర్ మనకు యాడ్ కాలేదు. ఇప్పుడు న్యూ అందాం, దీని పేరు న్యూ పెట్టుకుందాం. న్యూ అంటే ఇక్కడ ఎంతమంది కలిసారు, ఒకరే మేనేజర్ కలిసారు. 2 కలిస్తే 6, మనకి ఇంకొకటి కలిసి 7 అవుతుంది. సో రైట్, మేనేజర్ కలవడం వల్ల సరాసరి సగటు 1600 రూపాయలు పెరిగింది 1600. 1400 పాతదుండే, పెరిగింది 1600 అంటే మొత్తం 3000 అవుతుంది. ఇక్కడ డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ 1600 వేసుకుంటుంటాం, వేయొద్దు, అక్కడ మిస్టేక్ జరుగుతుంది, కొద్దిగా గమనించాలి. మన స్పీడ్గా చదివితే ప్రశ్న అలానే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మన జీతం 10,000 ఉండే అనుకోండి, ఈ నెల మీకు 2000 పెరిగినది అన్నాడు అనుకోండి. అంటే ఏమవుతుంది, ఈ నెల మనకు 12,000 అవుతుందా లేదా చెప్పండి జీతం. అట్లా ఇక్కడ మనకేమవుతుంది అంటే 1600 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 1600 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంక్రీజ్ అమౌంటే 1600, పాతది మనకు 1400. అంటే 1400 ప్లస్ 1600 అన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది, 3000 రూపీస్ అనేది మనకు ప్రజెంట్ యావరేజ్ అవుతుంది. ఎవరు మేనేజర్ కలిసిన తర్వాత. 6 × 3000 ఎంత అవుతుంది సార్, ఇది 18,000 అవుతుంది. అంటే మేనేజర్ రాకముందుకు 7,000 ఉండే, మేనేజర్ వచ్చిన తర్వాత 18,000 అయింది. అంటే మేనేజర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత, 11,000. ఇది పర్ మంత్ అనమాట. కానీ అతను నేను అడుగుతున్నది ఏంది, సంవత్సరానికి ఎంత సార్ అని అడిగాడు. సో నెలకు 11,000 జీతం అతంది, అది సంవత్సరానికి ఎంత అంటే ఇంటూ 12, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 11,000 × 12 నెలలు వేసుకున్నట్లయితే 1,32,000 అనమాట. 1,32,000. సో 1,32,000 ఈజ్ ఆన్సర్ అవుతుంది. సో 1,32,000 డి ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ 1600 వేసుకుంటే మనం 1600 లాగా చేస్తే 2,600 వస్తుంది, ఆన్సర్ ఉంటుంది. పర్ మంత్ కాదు కదా అని పర్ ఇయర్ వేసుకున్నారనుకోండి 31,200 వస్తుంది, ఆన్సర్ కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం విద్యార్థి ఎలా ఆలోచిస్తే అలాంటి ఆన్సర్లే సెట్ చేస్తాడనమాట. కాబట్టి ఇందులో అందరికీ ఆన్సర్లు ఉన్నాయి చూడండి. ఒకవేళ పర్ మంత్ అనుకునే వాళ్ళకి ఇది కూడా ఆన్సర్ ఉందన్నమాట. కాబట్టి అన్ని ఆన్సర్లు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తొందరపడొద్దు, ప్రశ్న తెలిసినంత మాత్రాన మనం తొందరపడొద్దు. సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. చివరికి ఏం అడిగాడో చూడాలి, అన్ని ఆప్షన్లు చూసిన తర్వాత టిక్ పెట్టుకోవాలి. తొందరగా టిక్ చేసామనుకో, ఒకసారి డాట్ చేసామంటే మన చేతిలో ఏముండదు అనమాట. ఇక మళ్ళీ తర్వాత అది ఏమి ఇచ్చాడని మళ్ళీ ఒకసారి చూస్తే ఇక మళ్ళీ చూడక ఇక నువ్వు అవసరం లేదు, అది అయిపోయింది అక్కడ. సో కాబట్టి అట్లా వద్దు. సో కాబట్టి మనకేంటంటే అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాతనే ఫైనల్గా టిక్ పెట్టాలి. అట్లా చేయాలి తప్ప ఫస్ట్ డాట్ చేసినాక చెక్ చేసుకోవడం అనేది వేస్ట్. అవును, అప్పుడు ఏం చేస్తావు చెప్పు చేసి. రైట్, నెక్స్ట్. ఒక గ్రంథాలయం నందు వచ్చే పాఠకుల సంఖ్య ప్రతి ఆదివారాల యందు సగటున 510, మరి మిగతా రోజులలో సగటున 240 గలరు అన్నాడు. అయిన ఆదివారంతో మొదలగు 30 రోజుల ఒక మాసం యందు సగటున గ్రంథాలయంకు పాఠకుల వచ్చే సంఖ్య రోజుకు ఎంత అన్నాడు, యావరేజ్ అన్నాడు.
సో ఇక్కడ మనకు అసలు ప్రశ్న ఏమిచ్చాడు, ఏమడుగుతున్నాడు అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి మనకు. ఒక స్టోరీ లాగా అర్థమైతేనే మనం చేయగలుగుతాం. ఒక పజిల్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు అందులో ఏమిచ్చాడు ఏంటిది అనేది మనం అర్థమైతే చేయగలుగుతాం, లేదంటే చేయలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఏమంటుంది సార్, మనకు ఎవ్రీ సండే వచ్చేసి మనకు 5-10 మెంబర్స్ వస్తున్నారు గ్రంథాలయానికి. నార్మల్గా వర్కింగ్ డేలో వచ్చేసి 240 అవుతున్నారు అన్నాడు. సో 30 రోజుల మాసంలో అని అన్నాడు. 30 రోజుల మాసంలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆదివారాలు ఎన్ని వస్తున్నాయి, వర్కింగ్ డేలు ఎన్ని వస్తున్నాయి, అలా విభజించిన తర్వాత మనం లెక్క చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. మొదటి రోజు సండే తోటి స్టార్ట్ అవుతుంది, ఆదివారంతో మొదలగు అని అన్నాడు. 1వ తారీఖు సండే కనుక వస్తే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది సార్ అంటే 7 రోజుల తర్వాత. 1 + 7 అంటే ఎంత, 8. 8కు మళ్ళీ ఒక సండే వస్తుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత అంటే ఎంత వస్తుంది, 15. మళ్ళీ ఒక సండే, మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఒక సండే, మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఒక సండే. అంటే ఎన్ని సండేలు వచ్చినాయి చూడండి, 1 2 3 4 5. 5 సండేలు వచ్చాయి మనకు. 5 సండేలు వచ్చినాయి అనమాట. సో 5 సండేలు వచ్చినాయి అంటే మొత్తం 30 రోజులలో 5 సండేలు అంటే మిగతావి వర్కింగ్ డేసే కదా. వర్కింగ్ డేస్ ఎన్ని అన్నట్టప్పుడు 25, మనకు మిగతావి వర్కింగ్ డేస్ అవుతున్నాయి, అంతే కదా సార్. సో టోటల్ వచ్చేసి మనకి ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఓన్లీ సండేస్ కనుక మనం తీసుకున్నట్లయితే, సండేస్ తీసుకుంటే 5 సండేస్, ఎవ్రీ సండే వచ్చేసి మనకు 510 మంది వస్తారు. 5 సండేల పేరు మీద మన దగ్గరికి గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య ఎంత వస్తుందంటే 2550 మెంబర్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ డేస్, ఇక అదర్ డేస్ అనొచ్చు, దాని పేరు వర్కింగ్ డేస్ అనొచ్చు. మొత్తం 30 రోజులలో 5 సండేలు కనుక తీసేస్తే 25 రోజులు వర్కింగ్ డేస్ అయినా కాదా చెప్పండి. 25 రోజులు వర్కింగ్ డేస్ అనమాట. ఈ వర్కింగ్ డేస్ వచ్చేసి 25. ఒక్కొక్క వర్కింగ్ డే రోజు యావరేజ్లో సగటున ఎంత వస్తుందని చెప్పాడు, 240 అని చెప్పాడు. సో 240. సో 240 కనుక మనం చేసుకున్నట్లయితే ఇది టోటల్ ఒకసారి చూసుకుంటే సో ఎంత వస్తుంది సార్, మనకి ఇది 6000 అనమాట. 6000. ఇప్పుడు ఒకసారి గమనిస్తే 8550, ఇది 8550 మెంబర్స్ అనమాట. ఇది ఎన్ని రోజులది, 30 రోజులది. 30 రోజులకు మనకు వచ్చేది 8550 మెంబర్స్ అనమాట. సో యావరేజ్ ఎంత అని అన్నాడు. సో యావరేజ్ ఎంత అని అన్నాడు, సగటు ఎంత అన్నాడు, సరాసరి ఎంత అన్నాడు. అంటే 8550 ఎన్ని రోజులు ఇవి, 30 రోజులే అనమాట. సో ఇది 0 0 కట్ చేసుకుంటే 3, ఇలా కట్ చేసుకుంటే 2 టైమ్స్, 8 టైమ్స్, 5 టైమ్స్, అంతే కదా సార్. సో రైట్, ఇక్కడ ఎంత అవుతుంది, 285 అనేది ఆన్సర్ అవుతుంది. 285 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో సగటున రోజుకు మన గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య ఎంత అంటే 285 అవుతుందన్నమాట. సో రైట్, 285 అనమాట. ఇక్కడ ఏం చేయలేదు, సండేలు సపరేటు, వర్కింగ్ డేస్ సపరేటు లెక్క చేసి టోటల్ చేసి మళ్ళీ నెల రోజులు కాబట్టి నెల రోజులకు పంచుకున్నాం, యావరేజ్లో ఎంత వస్తుంది అనమాట. సో రైట్, నెక్స్ట్, ఒక వ్యవసాయ కార్మికుల సగటు సంవత్సర ఆదాయము ఎస్ అన్నాడు, మరియు ఇతర కార్మికుల సగటు టీ అన్నాడు. వ్యవసాయ కార్మికుల సంఖ్య ఇతర కార్మికుల సంఖ్యతో 11 రెట్లు అన్నాడు. సో 11 టైమ్స్ అన్నాడు. సో 11 రెట్లు గలదు అన్నాడు. అయినా మొత్తం కార్మికుల ఉమ్మడి సగటు ఆదాయం ఎంత అన్నాడు. సో కంబైన్డ్ యావరేజ్ అడుగుతున్నాడు మనకు. సో మొత్తం ఉమ్మడి సగటు ఎంత అని అన్నాడు, కంబైన్డ్ యావరేజ్. అంటే ఇక్కడ మనకు ఇందులో చూడండి, అంటే వ్యవసాయ కార్మికులది తీసుకోవాలి ప్లస్ ఇతర కార్మికులు, అంటే ఇతర కార్మికులు అంటే ట్రాక్టర్లుగా, డ్రైవర్లు కావచ్చు, ఇంకా వేరే వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అలా వాళ్ళందరిది తీసుకొని మళ్ళీ టోటల్ వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మరి గమనించినట్లయితే సో ఇక్కడ ఇతర కార్మికుల సంఖ్యతోటి వ్యవసాయ కార్మికుల సంఖ్య 11 రెట్లు అన్నాడు. సో ఇప్పుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కార్మికుల సంఖ్య, అగ్రికల్చరల్ వర్కర్స్ కనుక చూసుకున్నట్లయితే వర్కర్స్ సంఖ్య కనుక మనం చూస్తే ఇతర కార్మికుల సంఖ్యతోటి అన్నాడు. సో అదర్ మనము వాళ్ళతోటి చూస్తే అదర్స్ 1 ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఎంత ఉంటారంటే 11 ఉంటారు. అదర్స్ 1 ఉంటే వీళ్ళు 11 ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళతోటి ఇతను 11 టైమ్స్. ఇక్కడ ఒకసారి చేద్దాము. ఇక్కడ అదర్స్ కనుక మనం తీసుకుంటే 1, అగ్రికల్చరల్ వర్కర్స్ కనుక తీసుకుంటే వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు 11 రెట్లు అని అన్నాడు. అనగా 1:11 అనమాట. దీన్ని 1x అనొచ్చు, 11x అనొచ్చు. 1x 11x అని కూడా తీసుకోకుండా 1:11 అని కూడా అనుకోవచ్చు, తప్పు కాదు. ఆయన చెప్పిన విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు మనకిందులో అగ్రికల్చర్ వర్కర్స్ 11 అన్నాడు కదా, వీళ్ళ టోటల్ ఒకసారి చూసుకుందాం. వీళ్ళ యావరేజ్ ఎంత చెప్పాడు మనకు, ఎస్ అని చెప్పాడు. వీళ్ళ యావరేజ్ వచ్చేసి ఎస్ అని చెప్పాడు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ టోటల్ సమ్ తీసుకుంటే అగ్రికల్చర్ వాళ్ళు 11 మంది, వీళ్ళ యావరేజ్ వచ్చేసి సమ్, ఇది అగ్రికల్చర్ది సార్.
ఇది అగ్రికల్చర్ వాళ్ళది, వ్యవసాయ కార్మికుల టోటల్ అనమాట. అదేవిధంగా అదర్స్ ఉన్నారు కదా, మనకి ఇతర కార్మికులు ఉన్నారు కదా, ఇతర కార్మికులను కనుక చూసుకున్నట్లయితే వాళ్ళది ఎంత సార్, అక్కడ టీ ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 ఇంటూ టీ అన్నమాట, 1 ఇంటూ టీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు, అగ్రికల్చర్ వాళ్ళని అడిగాడా, మనకు ఇతర కార్మికులు అడిగాడా, మొత్తం అనమాట. సో మొత్తం కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, అంటే 11S అనాలి, ప్లస్ 1 ఇంటూ టీ అంటే టీయే కదా సార్, టీ. ఇప్పుడు ఇది ఎంతమంది చెప్పండి, మొత్తం కార్మికులు వచ్చిందా లేదా. సో సరాసరి ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య వచ్చేసి ఎంత, అగ్రికల్చర్ వాళ్ళు 11 మంది, ఇతరులు 1, అంతే కదా మనం అనుకున్నది. ఇది వీళ్ళు ఇతరులు 1, అగ్రికల్చర్ వాళ్ళు 11, అంటే ఎంత అవుతుంది 11S ప్లస్ టీ బై ఇదంతా 12 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో ఇదే వాల్యూ ఇస్తే వాల్యూ వేసేవాళ్ళం, ఎస్ కాబట్టి అట్లే ఉంటుంది, టీ కాబట్టి అట్లే ఉంటుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇది ఎందులో ఉంది సార్ మనకి ఇక్కడ, సో సి ఇస్ ద ఆన్సర్, 11S బై టీ, 11S ప్లస్ టీ బై 12 అనమాట. 12 ఈస్ ద ఆన్సర్, 11S ప్లస్ టీ బై 12 ఈస్ ద ఆన్సర్ అనమాట. అవునా. సో రైట్, ఇక్కడ ఏం చేయలేదు మనం, కంబైన్డ్ యావరేజ్ అని కొత్తగా చెప్పాడు. కంబైన్డ్ అంటే ఉమ్మడి అనమాట. సో ఉమ్మడి అంటే ఇక్కడ మనకు అగ్రికల్చర్ టోటల్ ఏమో 11S వస్తుంది, అదర్స్ ఇతరులదేమో 1T వస్తుంది. ఈ రెండు కలిపితే మొత్తం అనమాట, ఇదేమో అగ్రికల్చర్, ఇదేమో ఇతరులు, బై 12 వేసుకుంటున్నాం, మొత్తం వచ్చేస్తుంది ఇది. అవునా. సో రైట్, ఆన్సర్ వచ్చేసి సి అనమాట, సి ఇస్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక పరీక్ష యందు 30 మంది విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు 75, అందులో 20 మంది బాలురకు వచ్చిన సగటు మార్కులు 70 అయినా మిగిలిన బాలికలకు సగటు మార్కులు ఎన్ని అన్నాడు. మనకు ప్రశ్న అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి. సో ప్రశ్న అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 30 మంది విద్యార్థులకు, సో 30 మంది విద్యార్థులకు 70 మార్కులు వచ్చినాయి అని చెప్పాడు. 30 మంది విద్యార్థులకు 70 మార్కులు వచ్చినాయి అని అంటే, సో 30 మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు సమ్ అనమాట. సో సమ్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది సార్, 30 ఇంటూ 75 అంటే ఎంత, ఇది 2250 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అందులో బాలురకు వచ్చిన సగటు మార్కులు ఎన్ని, 70 అన్నాడు. సో ఇదేమో టోటల్ క్లాస్ అన్నమాట. ఓన్లీ బాయ్స్ విషయానికి వస్తే మనకి ఎంత సార్, ఇక్కడ 20 మంది కదా, 20 మంది యొక్క సగటు ఎంత చెప్పాడు మనకి, ఇందులో 70 చెప్పాడు. 20 మందికి వచ్చేసి 70 అనమాట, అంటే ఎంత వస్తుంది 1400. ఇప్పుడు మిగిలింది, ఇప్పుడు చూడండి, ఇది తరగతి, ఇది క్లాస్ కనుక తీసుకుంటే ఎంత అవుతుంది, 2250 వస్తుంది, ఇది మొత్తం. ఇందులో బాయ్స్ని కనుక తీసుకుంటే 1400 తీసుకుంటే, ఇక పోతే బ్యాలెన్స్ ఎంత వస్తుంది చూడండి, 850. ఈ మొత్తం తరగతుల నుంచి బాయ్స్ని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు సార్, ఇక్కడ గర్ల్సే కదా ఇక్కడ మనకు. సో గర్ల్స్ అనమాట, ఇది 850 అవుతుంది. 850, ఈ 850 అనేది ఎవరిదంటే బాలికలు. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, 30. సో 30 మందిలో 20 మంది బాలురు పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉన్నారు, 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ యావరేజ్ అనమాట. సో 10 మెంబర్స్ యావరేజ్ అంటే 850 మంది మొత్తాన్ని 50 మార్కులను మనం 10 మంది బాలికలకు పంచుతున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 85 యావరేజ్ అవుతుంది. సో 85 ఈస్ ఆన్సర్ అవుతుంది, 85 ఈస్ ఆన్సర్. సో రఫ్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఇందులో క్లాస్ వచ్చేసరికి ఎంతమంది సార్, 30 మంది, సరాసరి ఎంత చెప్పాడు 75, అంటే టోటల్ వచ్చేసి 2250 అనమాట. ఇందులో బాయ్స్ విషయానికి వస్తే 20 మంది కాబట్టి వీళ్ళ యావరేజ్ 70, అప్పుడు ఎంత అవుతుంది 1400 అవుతుంది. 850 మిగిలింది ఎవరిది అంటే 30 మందిల నుంచి బాయ్స్ని తీసేస్తే 10 మంది గర్ల్స్ అవుతున్నారు. వీళ్ళ టోటల్ అదనమాట. వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది అని అంటే, వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది 850 డివైడెడ్ బై 10 అన్నమాట. సో 85 ఈస్ ఆన్సర్ అవుతుంది. సో 85 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 85 ఈస్ ఆన్సర్. సో రైట్, ఇప్పుడు యావరేజెస్లో భాగంగా ఇప్పటి వరకు ఇవి చూసాం కదా, దీని తదుపరి భాగం కూడా ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనకి యావరేజెస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.